ముందుగా రాయలసీమ ప్రజలకు, కుప్పం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే 4 దశాబ్దాల అనుభవం, మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో గొప్ప దార్శనికుడు, ప్రజాహితమే తన హితమని నమ్మినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గ శాసనసభ్యులు కావడం మీ అందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి, అందుకే మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాయలసీమ ప్రజలకు కూడా, ఎందుకంటే రాష్ట్రాన్ని సమదృష్టితో చూసేటువంటి విశాలమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు రాయలసీమ వెనకబాటితనాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి కరువు రక్కసిని పారదోలాలని అంటే అది జలం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. జలం ద్వారానే జనం బాగుపడతారు, జలం ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనుక్షణం ఆయన పడేటువంటి ఆరాటం మేమందరం కూడా దగ్గర నుండి ప్రతిరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఒక్కసారి 5 శతాబ్దాలు వెనక్కి వెళ్తే ఆ రోజు రాయల పరిపాలనలో రాయలసీమ రతనాల సీమగా వెలుగు ఉండేదని, రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి తటాకము కూడా జలకలతో కలకల్లాడుతూ నిండు కుండల్లా ఉండేవని, మంచి పాడి పంటలతో రాయలసీమ విరజిల్లేదని చరిత్ర మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మనకి స్వతంత్రం వచ్చేంత వరకు, ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించేంత వరకు కూడా కరువు ప్రాంతంగా ఉండిపోయినటువంటి ఈ రాయలసీమకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకుని, అందుకే ఈరోజు ఈవేళ ఎక్కడ ఏ రాయలసీమలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా కూడా ఒక తెలుగు గంగ, ఒక గాలేరు నగరి, ఒక హంద్రీనివ, ఒక కేసీ కెనాల్, ఒక ఏదైతే ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, ఒక ఏదైతే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, మైలవరం, చిత్రావతి, జీడిపల్లి, గొల్లపల్లి, ఏదైతే ప్రతి రిజర్వాయర్, ప్రతి ప్రాజెక్టు, ప్రతి కెనాలు ఏ పేరు విన్నా కూడా అన్న ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారనే విషయాన్ని స్పష్టంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈరోజు రాయలసీమకు ఒక వరం, రాయలసీమకు ఒక జీవనాడి అయినటువంటి ఈ హంద్రీనివాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1999 జూలై 9వ తేదీన ఆయన అమృత హస్తాలతో మరి ఆ రోజు భూమి పూజ జరిపి, మళ్ళీ ఈరోజు ఆయన అమృత హస్తాలతో మళ్ళీ ఈరోజు హంద్రీనివాను మరి పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం తీసుకోవడం. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటివి, దగ్గర 738 కిలోమీటర్ల పొడవునున్నటువంటి ఈ హంద్రీనివా 27 లిఫ్ట్ స్కీముల ద్వారా దగ్గర 732 మీటర్ల ఎత్తుకు, అంటే దగ్గర 1 కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ అంత ఎత్తుకి 27 లిఫ్టులతో 738 కిలోమీటర్లు ఆసియాలోని అతి పెద్ద కెనాల్ అయినటువంటి హంద్రీనివాను పూర్తి చేయడం అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. అంటే ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఆయన పట్టుదల, ఆయన దార్శనికత. అందుకే చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని ఈరోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు మరి రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా, ఏదైతే గతంలో ఆ రోజు రాయల పరిపాలనలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఏ రకంగా అయితే రతనాల సీమగా రాయలసీమ నిలబడిందో, మళ్ళీ అటువంటి రతనాల సీమని ఈరోజు రాయలసీమలో తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతానికి, మన రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక ఆలోచనతో, ఎందుకంటే 5 సంవత్సరాలకి జరిగేటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, అధికార మార్పిడి ఏదైతే ఉందో, మనం ఇచ్చేటువంటి ఓటు ఏదైతే ఉందో అది
మరి మనం ఇచ్చేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదనేటువంటి ఆలోచన ఈ రోజు మనలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండాలని. ఎందుకంటే ఆ రోజు 14-19లో ఇదే హంద్రీ నివాకు ఆ రోజు 5,500 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఖర్చు పెడితే, మరి ఆ రోజు ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021కే హంద్రీ నివా పూర్తయి ఉండేది, కుప్పానికి నీరు వచ్చి ఉండేది 2020-2021లో. కానీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారడంతో విధ్వంసం వైపు పోయింది. పోలవరాన్ని ముంచేశారు, డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేశారు. ఏదైతే మరి అనేక రకాలైన ప్రాజెక్టులు, ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, గుండ్లమ్మ గేట్లు పోయినటువంటి పరిస్థితి, పులిచింత్ర గేట్లు పోయినటువంటి పరిస్థితి, 5 సంవత్సరాల్లో విధ్వంసం ధ్వంసం. అందులో భాగంగానే మన ఏదైతే హంద్రీ నివా ఉందో అది కూడా మీరు చూసారు. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2020 కల్లా హంద్రీ నివాను పూర్తి చేస్తానని. ఆ రోజు ప్రగల్భాలు పలికి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో హంద్రీ నివాకు సంబంధించి ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పని చేయలేదు కాదు కదా. పనులు చేయకపోతే చేయకపోయారు. ఆఖరికి ఆ రోజు ఏదైతే మోటార్ల కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి పరిస్థితి అని అంటే, నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అని క్లియర్ గా హంద్రీ నివాను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.